చరమ శ్రీ సాయి మందిరంలో ఎన్నో భక్తి కార్యక్రమాలు జరిగాయి. 9, 10, 11 బుధ, లక్ష్మి, శుక్రవారం నాడు పంచామృత శాఖలు, లలిత పారాయణం, విష్ణు పారాయణం, సాయంత్రం దళిత భజన మంచి భజన కార్యక్రమం జరిగింది. 9వ రోజు 10వ తారీఖు నాడు గురుపౌర్ణమి రోజు పంచామృత శాఖలు గర్భగుడిలో మళ్ళీ అన్నాభిషేకం, సాయంకాలం పల్లకోత్సవం జరిగింది. చాలా కనురంగంగా జరిగిందని చాలా మంది భక్తులు కులమత భేదాలు లేకుండా ఏ సంవత్సరం అయినా సరే ఇక్కడ చరమ శ్రీ సాయి మందిరికి కులమత భేదాలు లేకుండా ఎంతో మంది భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా బాబా గారు ఆశీస్సు పొంది తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మరి కోరుకుంటున్నాము. ఈ రోజు అన్న సంతర్పణి 11 శుక్రవారం నాడు ఈ రోజు ఉదయం పంచామృత శాఖలు, మగ సంకీర్తన, ఇప్పుడు అన్నాభిషేకం, అన్న సంతర్పణ, అన్న ప్రసాదం జరుగుతుంది. దీనికి ఎంతో మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి మాత్రం 3 రోజులు పండుగ చేస్తారు. 3 రోజులు పండుగ చేస్తున్నాం. పెద్ద గుడి వార్షికోత్సవం 11 నెల 21వ తారీఖు నాడు వస్తుందండి. అది కూడా చేస్తాం. ప్రతి పండుగ చేస్తామండి. ఈ రోజు క్రిస్మస్ చేస్తాం. ఏ కార్యక్రమం సరే ఇక్కడ కులమత భేదాలు లేకుండా ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. ఆ బాబా గారు ఆశించింది ముందుగా ఆయన సాయి చేసే అవకాశం మాకు వచ్చింది కాబట్టి చేస్తున్నామండి. దగ్గర మేము 2,000 మంది పెడతామండి. దగ్గర ఒక 3,000 మంది దగ్గర జనం వస్తారు. 3,000 మంది కూడా అలాగే సరిపోతుంది. ప్రసాదం అలాగే అవుతూనే ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు అలా అవుతూనే ఉంటుంది, జరుగుతుంటది. దీనికి ఎంతో మంది మహిళలు, ఇది కార్యక్రమానికి ఎంతో మంది మహిళలు, తర్వాత చాలా మంది సేవకులు కూడా ఎంతో మంది సహకరిస్తారు. వాళ్ళు కూడా మా బాబా గారు ఆశించినట్లు మరి కోరుకుంటున్నాము. సాయిబాబా గుడిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అయితే అనుకున్నది ప్రతి లక్షలు కూడా ఇక్కడ అన్నసంతరణ జరుగుతుంది, అన్నప్రసాదం. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ చరమ శ్రీ సాయి మందిరం సాయిబాబా గుడిలో ప్రతి లక్షలు కూడా ఒక పండుగ జరుగుతుందండి. అందరికీ కూడా దగ్గర 100 మందికి అన్నదానం, చాలా మందికి తీర్థ ప్రసాదాలు, ఎంతమంది అంతమంది కూడా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని పాల్గొన్న అందరికీ కూడా ప్రసాదాలు సమర్పిస్తున్నారు.